వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. మీరు మామిడికాయ పులిహోర చేయాలి అంటే దాంట్లో ఈ పొడి వేసి చేసి చూడండి. మామిడికాయ పులిహోర భలే రుచిగా వస్తుంది. ఈ మామిడికాయ పులిహోర కమ్మగా రుచిగా రావాలి అంటే కొలతలతో సహా ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చెప్పాను. ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది, మీకు బాగా రుచిగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ మామిడికాయ పులిహోర చేసుకోవడానికి ఫస్ట్ అన్నాన్ని ఇలా పొడి పొడిగా వండి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. అంటే సుమారుగా మీకు 300 గ్రాముల దాకా ఉంటుంది నేను తీసుకున్న రైస్. ఇలా పొడి పొడిగా వండుకొని ఏదైనా వెడల్పుగా ఉన్న బేసన్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మామిడికాయని తీసుకొని పైన తొక్కని మొత్తం తీసేసిన తర్వాత సన్నగా తురుముకోండి. కొంతమంది మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకుంటారు, లేదా ఇలా తురుముకొనైనా చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా తురుముకోండి. కొద్దిగా మామిడికాయ మిగిలిపోయింది నాకు, అది నేను పప్పులో కానీ దేంట్లోకైనా యూస్ చేసుకుంటానండి. మనకి 3/4 కప్పు వచ్చేంత వరకు తురుముకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 3/4 కప్పు దాకా తురుముకున్నాను. ఇది కరెక్ట్గా సరిపోతుందండి మామిడికాయ తురుము. ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు గరిటె కానీ లేదా ఏదైనా ప్యాన్ తీసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి అన్నీ కలిపి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా దోరగా వేయించుకోవాలి, మాడనివ్వమాకండి. ఇలా వేగిన వీటిల్ని ఏదైనా రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోండి. మీరు మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో సరిగా గ్రైండ్ అవ్వదు, ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి సరిగా మెదగదండి. అందుకని ఇలా చిన్న రోలు ఉంటే మీ దగ్గర ఇలాంటి రోట్లో వేసుకొని దంచుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తటి పొడిలాగా దంచి పెట్టుకోండి. మామిడికాయ పులిహోరలో ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, పులిహోర టేస్ట్. ఇలా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 5 లేదా 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ పులిహోరకి పల్లి ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుందండి. మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా పల్లి ఆయిల్ ఉంటే మీ దగ్గర పల్లి ఆయిల్ వాడుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫస్ట్ ఈ పోపు దినుసుల్ని వేయించండి. ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించండి ఫస్ట్. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 1/4 కప్పు దాకా పల్లీలు వేసుకొని పల్లీలని లైట్గా వేయించండి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి వేయించుకోండి. పోపు అంతా మాడకుండా చక్కగా వేగుతుంది. ఇప్పుడు పల్లీలు కూడా సగం వరకు వేగిన తర్వాత దీంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోండి. జీడిపప్పు మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు జీడిపప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 లేదా 5 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని దీంట్లోనే 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకొని అన్నీ కలిపి మళ్ళీ వేయించండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ మిరియాల పొడి ఇది కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. పసుపు ఒకవేళ మీకు సరిపోలేదు, మంచి కలర్ రాలేదు అనుకుంటే ఇంకొద్దిగా పసుపు వేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకొని బాగా కలుపుకోండి, మొత్తం కలిసిపోయేటట్టు. ఇలా మామిడికాయ తురుము కూడా వేసి కలిపిన తర్వాత దీంట్లో ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఉప్పు నేను 2.5 టీ స్పూన్ వేసాను. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ రైస్లో వేసి కలుపుకోవచ్చు. ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసి ఈ పోపు మొత్తాన్ని రైస్లో వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి పులుపు అనేది. ఒకవేళ మీకు పులుపు సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా మామిడికాయ తురుముకొనైనా వేసుకోవచ్చు. ఇలా పోపు మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, పులుపుకి తగ్గట్టు ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీకు కారం సరిపోలేదు అనిపించింది అనుకోండి, అంటే ఆ పులుపుకి తగ్గట్టు కారం కూడా సరిగా లేదు అనుకుంటే కొద్దిగా కారాన్ని కానీ లేదా మిరియాల పొడిని కానీ లైట్గా చల్లుకున్నా సరిపోతుందండి. అంతే అండి, మామిడికాయతోటి పులిహోర. ఈ విధంగా ట్రై చేసి చూడండి, కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.